హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసరికి పిల్లలు ఇంట్లో ఉన్నప్పుడు అది 10 డేస్ ఇంట్లోనే 10 డేస్ నుంచి ఉన్నారు. ఎందుకంటే టైఫాయిడ్ ఫీవర్స్ అని చెప్పాను కదా, అప్పుడు తీసిన వ్లాగ్ ఇప్పుడు షేర్ చేస్తున్నాను మీతో. లాస్ట్ వ్లాగ్ షేర్ చేశాను కదా, పిల్లలకి హెల్త్ బాగాలేదు, ఇద్దరికి ఒకేసారి వచ్చింది, ఎలా మేనేజ్ చేశాను నేను అన్నది షేర్ చేశాను. అంటే కంటిన్యూ వ్లాగ్లో నెక్స్ట్ వ్లాగ్లో చెప్తానన్నాను కదా, సో ఈ వ్లాగ్ చెప్తాను చూడండి ఎండింగ్ వరకు. అండ్ ఈరోజైతే నేను ఈ వ్లాగ్లో పుదీనా రైస్ పిల్లలకి ఈజీగా ఫ్లేవర్డ్ రైసెస్లో పుదీనా రైస్ ప్రిపేర్ చేశాను. అండ్ డే రొటీన్ అంతా షూట్ చేశాను అనమాట. ఈ వ్లాగ్ ఇదే ఉంటుంది. అండ్ ఇద్దరికి ఒంట్లో బాగాలేదు కదా పిల్లలకి, అందుకని నేను మార్నింగే అన్ని పనులు చేసేసుకుంటున్నాను. అంటే లంచ్ ప్రిపరేషన్ దాదాపుగా మధ్యాహ్నం చేసుకున్నదే ఇంకా నైట్కి కూడా మేనేజ్ చేసేస్తున్నాం. ఎందుకంటే పిల్లలకి హెల్త్ బాగాలేదు, ఒకటి వాళ్ళు ఏమి తినరు కాబట్టి మేమిద్దరం, మా హస్బెండ్ నేనే కాబట్టి ఏదో ఒక కర్రీ అది చేసేసుకుని రాత్రికి కూడా అదే తినేస్తున్నాం. ఈవెన్ వాళ్ళు టిఫిన్స్ కూడా తినట్లేదు. ఇద్దరికి బాగా వచ్చేసాయి అన్నమాట. రాత్రంతా దగ్గుతూనే ఉంటున్నారు. నేను వాళ్ళు లేచేసరికి నాకు వంట చేయడానికి అవ్వట్లేదన్నమాట. అంటే పక్క నుండి ట్యాబ్లెట్స్ అవి వేసుకోవడము, వాళ్ళకన్నీ ఫీడింగ్ చేయడమే సరిపోతుంది. ఫుడ్ తినకపోయినా దగ్గరుండి కూర్చుని బలవంతంగా ఏదో ఒకటి పెట్టాలి కదా. పెట్టిన తర్వాత ట్యాబ్లెట్స్ అవి వెయ్యాలి. మార్నింగ్, మధ్యాహ్నం, నైట్ ఇలా కోర్స్ ప్రకారంగా వెయ్యాలి కదా. ఎక్కువ వాటర్ అది తాగించడము, బలవంతంగా బటర్ మిల్క్స్, ఫ్రూట్స్ తినడానికి కూడా గంటలు గంటలు చేస్తున్నారు. కనీసం ఒక్కటి కూడా, అంటే జ్వరం మీద వాళ్ళకి హితం అవ్వట్లేదు, కానీ మాత్రలకి తట్టుకోవాలి అంటే ట్యాబ్లెట్స్కి సిరప్స్ తట్టుకోవాలంటే కంపల్సరీగా ఏదో ఒకటి పెట్టి మనం వేయాలి కదా. అదే సరిపోతుందన్నమాట. అందు గురించి ఇంకా వంట మాకు చేసుకోవాలంటే లేట్ అయిపోతుంది. 1 అయిన తర్వాత ఎండ ఎలా ఉందో తెలుస్తుంది కదా. సో ఇంకా నేను ఎర్లీగా వాళ్ళు లేవక ముందే ప్రిపేర్ చేస్తున్నాను. నాకు నైట్ నిద్ర ఉండట్లేదు అనమాట. పిల్లలు కంటిన్యూస్గా దగ్గుతూనే ఉండి పాపం పడుకోవట్లేదు. గుండెలన్నీ నొప్పి వచ్చేస్తాయి కదా, అంత దగ్గుందనమాట ఇద్దరికీను. ఇంకా అలా అయిపోతుంది. కాకపోతే ఇది లక్షవారం రోజు ఈవినింగ్ అనమాట. గుమ్మంలోకి జాజిపూలు వస్తే కొన్నాను. నాకు కట్టడం రాదు కాబట్టి ఇలా సూదితో గుచ్చుకుంటున్నాను. ఎందుకంటే మోర్లు అవి కొనాలంటే చాలా రేటు, వాటికంటే ఇలా లూజ్ తీసుకున్న పువ్వుల్ని ఇలా కట్టేసుకుంటే దేవుళ్ళకి చిన్న చిన్న ముక్కలు పెట్టుకోవచ్చు కదా శుక్రవారం అని తీసుకుని ముందు రోజు ఇలా గుచ్చుకుని పెట్టుకున్నాను. నెక్స్ట్ డే శుక్రవారం పెందరాళ్ళే దీపం పెట్టుకోవాలి, అమ్మవారికి లలిత సహస్రనామము అది స్తోత్రాలు అవి చదువుకుందామంటే ప్రతి శుక్రవారం అవ్వట్లేదండి. అంటే మార్నింగ్ లేస్తాము, మామూలు పనులన్నీ చేసుకునేసరికి పిల్లల్ని లేపాలి. 7 o'clockకి స్టార్ట్ చేస్తే 8:30 గంటన్నర వాళ్ళని రెడీ చేయడము, స్నాక్స్ పెట్టడము, స్కూల్కి రెడీ చేయడము, టిఫిన్ పెట్టడం, ఇవన్నీ ఉంటాయి కదా, జడలు, షూస్ ఇవన్నీ వేసేసరికి 9 అయిపోతుంది. వాళ్ళు వెళ్ళిన తర్వాత పెడదాం అంటే ఏదో హడావిడిగా దీపం పెట్టేసి వంట స్టార్ట్ చేయాలి. అందుకే ప్రశాంతంగా చేయడానికి అవ్వట్లా. తెల్లవారుజామున లేచి చెయ్యాలి. తెల్లవారుజామున కూడా మనం లేవం కాబట్టి అంత త్వరగా అవ్వట్లేదన్నమాట. పూజ చేయడము లేట్ అయిపోతుంది. సో ఈసారి ఫీవర్స్ ఉన్నాయి కాబట్టి వెళ్ళట్లేదు స్కూల్కి అని చెప్పి నేను ఎలా అయినా సరే ఈ శుక్రవారం లలితా సహస్రనామం చదువుకోవాలి అని చెప్పి తెల్లవారుజామున లేచి అన్ని పనులు చేసేసుకుని అన్నీ అయ్యేసరికి 9:30 అలా అవుతుంది టైం. ఇప్పుడు చపాతీ చేద్దాం, వాళ్ళకి అసలు ఏమీ తినట్లేదు కదా. ఇవాళ కొంచెం ఫీవర్ కొంచెం కంట్రోల్ అయ్యింది. దగ్గు అయితే విపరీతంగా రాత్రంతా వస్తుంది, కానీ ఏదో ఒకటి ట్రై చేసి ఒకటన్నా పెడదాం, ఇష్టంగా తింటారు కదా అని చెప్పి ప్రిపేర్ చేద్దామని. ఇంకా రాత్రంతా పడుకోరు కదా, ఇన్ని ట్యాబ్లెట్స్, ఇన్ని సిరప్స్ అనమాట. వీళ్ళకి మార్నింగ్, మధ్యాహ్నం, రాత్రి 3 పూట్ల వేయాలి. ట్యాబ్లెట్స్ విడిగా ఉన్నాయి. మా పాపకి సిరప్స్, మా బాబుకేమో ట్యాబ్లెట్స్ అనమాట. వాళ్ళు నైట్ అంతా ఇంకా వాళ్ళకి నిద్ర పట్టట్లేదు. మార్నింగ్ ఏమో కొంచెం లేట్గా లేస్తున్నారు. ఆ మగతికి మందులకి అది కొంచెం పడుకుంటున్నారు. ఇంకా నేను వీళ్ళు లేచేలోపు శుక్రవారం, ఇది ఫ్రైడే కదా, టిఫిన్ అది ప్రిపేర్ చేసేద్దాం. పూజ అది అయిపోయింది, వంట కూడా చేసేస్తున్నాను అనమాట. పెందరాళ్ళే
వాళ్ళు అన్నీ ముందు అయిపోతే వాళ్ళని చూసుకుంటూ ఉండొచ్చు కదా అని ఇంకా వీడియో తీసుకుంటున్నాను. ఇవన్నీ ర్యాండమ్ క్లిప్స్ అనమాట. నాకు వ్లాగ్ అంతా ఒకే రోజు చేయడానికి అవ్వలేదన్నమాట. కొన్ని క్లిప్స్ తీసుకుని వ్లాగ్లా రికార్డ్ చేసుకొని అప్లోడ్ చేస్తున్నాను. ఒంట్లో బాగాలేదంటే ఇంకా నాకేమీ తోచలేదన్నమాట. 1 వీక్ నాకు కొంచెం బ్యాడ్గానే ఉంది. పిల్లలకి ఏంటి అస్తమాను ఒంట్లో బాగోట్లేదు. 10 డేస్కి అయిపోతుంది కదా. 10 డేస్ నుంచి స్కూల్ మిస్ అయిపోతాడు మా బాబు. మా పాప మిస్ అయినా నాకు అంత ప్రాబ్లం అనిపించదు. ఎందుకంటే అది కొంచెం చదువుతుంది కాబట్టి అర్థం చేసుకుంటుంది. నెక్స్ట్ డే వాళ్ళని స్కూల్కి పంపించినా కూడా ఒక 2-3 డేస్లో కవర్ అయిపోతుంది. మా బాబుకి అలా కాదు. వాడు వెళ్ళినా వాడికి 1-2-3 సార్లు చెప్పితే బాగా అర్థమవుతాయి. అలాంటిది 10 డేస్ వాడికి అన్ని వర్డ్స్, స్పెల్ బీ వర్డ్స్ ఇలా చాలా వాడికి ఎక్కువ సిలబస్ ఉంది కాబట్టి ఇవన్నీ వెనకబడిపోతాడని చెప్పి నాకు ఒక టెన్షన్. ఇంకా ఈరోజైతే పుదీనా రైస్ చేయమన్నారనమాట మా వారు. ఇంకా రెడీ చేసేస్తున్నాను పుదీనా రైస్. ఇందులో పుదీనా రైస్లోకి వచ్చేసరికి ఒక చిన్న ఆనియన్, ఇంకా మసాలా సామాన్లు ఏం వేయకుండా ఓన్లీ దాల్చిన చెక్క అది ఉంటుందిగా పొడుగ్గా, అదొకటి, బిర్యానీ ఆకు ఒకటి వేసి అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే పచ్చిమిర్చి, ఇంక ఇందులో కారము, మసాలా పౌడరు ఏమీ వేయట్లేదు. ఈ పుదీనా మాత్రం ఎక్కువ పెద్ద కట్ట తెచ్చారు, అది ఎక్కువ వేసేసి పుదీనా మగ్గించుకోవాలి. నూనెలో మగ్గించిన తర్వాత ఇలా వాటర్ యాడ్ చేసుకుని, సాల్ట్ వేసుకుని, బియ్యం కడిగి వేసేసుకుని కానీ చాలా టేస్టీగా ఉంటుంది. పుదీనాతో కడుపుకి శుభ్రం పరుస్తుంది అనమాట. లోపల ఏమైనా మలినాలు ఉన్నా మంచిదన్నమాట, హెల్త్కి చాలా మంచిది. ఎక్కువగా తినలేని వాళ్ళు పుదీనా పచ్చడి, ఇలా రైస్ ఐటమ్స్ పిల్లలకి పెట్టడం ఇంకా మంచిది. ఇప్పుడున్న లైఫ్ స్టైల్కి ఇలాంటి రైస్ ఐటమ్స్, ఆకుకూరలు మంచిది హెల్త్కి. ఇంకా మా పిల్లలు తినరు కాబట్టి ఇలాంటి మసాలా అంటే పాపకు పెట్టచ్చు, తింటుంది. ఇంకా ఒంట్లో బాగాలేదని పెట్టలేదు రైస్. మా బాబాయ్ అయితే అసలు తిండో తెలుసు కదా. ఇంకా సండే అనమాట ఇది. సాటర్డే పుదీనా రైస్ చేశాను. ఇంకా సండే వచ్చేసరికి కొంచెం పర్వాలేదన్నమాట. పిల్లలు 2 డేస్ నుంచి ట్యూషన్కి పంపిస్తున్నాను. ట్యూషన్లో బాగానే ఉంటున్నారు. ఇంకా స్కూల్కి పంపించేద్దాం మండే నుంచి అని చెప్పి సండే ఈవినింగ్ పిల్లలకి ఏవో స్కూల్లో యాక్టివిటీ కోసం కొనమన్నారు. అవన్నీ తెచ్చుకోవడానికి వెళ్తున్నాం అనమాట. ఇక్కడ రెడీ అయ్యి కూర్చుని. ఇంకా శ్రావణ మాసం నుంచి నా హెయిర్ అయితే ఫుల్గా పాడైపోయిందండి. ఉన్నది కూడా మొత్తం ఊడిపోయింది. అదే చూపిస్తున్నాను. ఏదైనా పెట్టుకోవాలి హెయిర్ ప్యాక్స్ అవిను. పైన అయితే మొత్తం అంతా లేదు, అసలు చాలా వీక్ అయిపోయింది అనమాట హెయిర్. సో ఇంకా మండే ఇలా పూజ చేసుకున్నాను. దేవుడు బల్ల అయితే ఇలా కింద పెట్టుకున్నా, ఇలా మార్చేసాను అనమాట. పైన శివలింగం బావగారిని పెట్టుకున్నాను కదా, సో కింద కూర్చుని చేసుకోవచ్చని ఇలా సెటప్ చేసుకున్నాను. పిల్లలు కూడా ఇంకా రెడీ చేశాను. ఈ మండే పూజ చేసేసుకున్న తర్వాత ఏంటో పెందరాళ్ళ పని అయిపోయింది మండే రోజు. ఇంకా ఇవన్నీ తీసుకురమ్మన్నారు, కార్డ్బోర్డ్స్, షీట్స్, రిబ్బన్స్, ఇలా బ్లూ స్టిక్స్, ఇలా కొన్ని ఐటమ్స్ చెప్పారనమాట యాక్టివిటీ కోసం. ఇవన్నీ కొనేసి రెడీ చేసి అన్నీ చేసి రెడీ చేసి పంపించేస్తున్నాను. ఈరోజు ఏమవుతుందో తెలీదు. పిల్లల్ని అయితే స్కూల్ పంపిస్తున్నాను. తర్వాత ఇన్స్టాగ్రామ్లో ఒకళ్ళు మెసేజ్ చేశారండి. వాళ్ళు అంటే నేను పెట్టే వీడియోస్ అన్నీ, లింక్స్ అన్నీ కూడా నేను స్టోరీలో ఇన్స్టాగ్రామ్లో యాడ్ చేసుకుంటాను. సో అలా ఒక అమ్మాయి ఛానల్ చూసింది. తనకి ఓ యూట్యూబ్ ఛానల్ ఉంది. అయితే తనకి $100 అవ్వాలి. మానిటైజేషన్కి అయిపోయిందో అవ్వలేదో నాకు తెలియదు. $100 అవ్వాలంటే మానిటైజేషన్ అయిపోయి ఉంటుంది. సో నాతో చేస్తే ఇంకొంచెం నా వీడియోస్ వ్యూస్ యాడ్ అయ్యి తనకి ఫాస్ట్గా పేమెంట్ అయితే వస్తుంది కదా, దానికోసం కొలాబరేట్ అవుదామని చెప్తుంది. లేదంటే రిపోర్ట్ కొడుతుందంట ఛానల్ని అవ్వకపోతే. సో నేనైతే ఇలాంటి వాటికి ఏమీ భయపడను. ఒకళ్ళు కొట్టినంత మాత్రాన ఏమీ అవ్వదు. యూట్యూబ్లోకి వస్తే ఏవోటి ఇలాంటివి ఉంటూనే ఉంటాయి కదా. సో మీతో షేర్ చేసుకుంటున్నాను ఈ విషయం అయితే. సో ఇవాల్టి వ్లాగ్ అయితే ఇదేనండి. మీకు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయలేని వాళ్ళు ఉంటే చేసుకొని చూడండి, ఫస్ట్ టైం చూసేవాళ్ళు. యూస్ఫుల్ వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ టేస్టీ వెజెస్ బై మౌనిక. ఇక్కడితో వీడియో అయితే ఎండ్ చేస్తున్నా. టేక్ కేర్, బాయ్.